తమిళనాడు వ్యవహారం, గవర్నర్ అధికారాలేంటి, ముఖ్యమంత్రిని ఎలా నియమిస్తారు, హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఏం చేయాలి, రాజ్యాంగ సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, గతంలో ఏ రకంగా చేశారు గవర్నర్లు, రాష్ట్రపతులు, ఇలాంటి ప్రశ్నలు మన ముందు పెట్టాయి. ఒక్కసారి 75 ఏళ్ల భారతదేశ చరిత్రను ఒక్కసారి చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. అంటే అర్థం గవర్నర్ తనకు నచ్చిన వ్యక్తి నియమించడం కాదు. సో శాసనసభలో మెజారిటీ పొందగలిగే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలి. సో సమస్య ఏంటంటే హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఏంటి? హంగ్ అసెంబ్లీ అంటే ఏ పార్టీకి కానీ, ఏ ప్రీ పోల్ అలియన్స్ అంటే ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికి కానీ మెజారిటీ లేనప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలి? సో గవర్నర్ బాధ్యత ఏంటి? ఎవరు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు, ఎవరు సభ విశ్వాసాన్ని పొందగలుగుతారు అనేది ఆధారంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారు. తనకు డిస్క్రిషన్ ఉంది కదా అని తన బామర్దిని ముఖ్యమంత్రిగా పెట్టుకోరాదు. సో శాసనసభలో విశ్వాసం పొందడం, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సో ఆ విశ్వాసం పొందడం, శాసనసభలో విశ్వాసం పొందడం అంటే ఏంటి? మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉండాలి. అయితే ఆ మెజారిటీ ఉందా లేదా తేల్చే ప్లేస్ ఏంటి? చాలా కాలం రాజ్భవన్లోనే గవర్నర్లు తేల్చారు. కానీ సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో ఇచ్చిన చారిత్రక తీర్పులో చెప్పింది ఫ్లోర్ టెస్ట్. సో రాజ్భవన్లో కాదు తేల్చాల్సింది మెజారిటీని, శాసనసభ వేదిక పైనే తేల్చాలి. అందుకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిన టీవీకే నాయకుడైన విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గవర్నర్ బాధ్యత. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి ఏదీ లేదు. పోనీయండి ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమైనా ఉందా అంటే అది లేదు. ఇంకెవరైనా నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని అడిగారా? అది లేదు. మరి ఇంకా ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం డిఎంకే స్పష్టంగా చెప్పింది, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయము, ప్రతిపక్షంలోనే కూర్చుంటాం, విజయ్నే ప్రమాణ స్వీకారం చేయించాలి గవర్నర్ అని డిఎంకే కూడా అడిగింది. ఇక మిగిలింది ఎవరు? ఏడీఎంకే, బీజేపీ, ఎన్డీఏ. సో వాళ్ళు అడిగేదాకా గవర్నర్ ఆగుతాడా? మరి గతంలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. 1952, యాజ్ ఎర్లీ యాజ్ 1952 స్వాతంత్రం వచ్చిన 5 ఏళ్ళ. సో ఈ మద్రాస్ ప్రెసిడెన్సీకి జరిగిన ఎన్నికలు ఇదే తమిళగడ్డ పైన. అప్పుడు మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కూడా ఉండే. 1953లో ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రమైంది. సో మద్రాస్ ప్రెసిడెన్సీలో మీకు క్లియర్గా ప్రెసిడెంట్ ఏముంది? 155 సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అప్పుడు మద్రాస్ రాష్ట్ర శాసనసభ టోటల్ స్ట్రెంత్ 321. కాంగ్రెస్కు 321 సీట్లలో 155 వచ్చాయి. కమ్యూనిస్ట్ బ్లాక్కు 166, 166 వచ్చాయి. మరి మెజారిటీ కమ్యూనిస్ట్ బ్లాక్కే ఉంది. అయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉంది కనుక అప్పటి గవర్నరు కాంగ్రెస్ నాయకుడైన రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే కన్వెన్షన్ 1952లో పుట్టింది. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. ఇక 1967 రాజస్థాన్లో ఉన్నటువంటి పరిస్థితి. 183 మెంబర్స్ శాసనసభ స్ట్రెంత్, 88 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 93 యునైటెడ్ ఫ్రంట్కి వచ్చాయి. సో సహజంగా యునైటెడ్ ఫ్రంట్కు 183 మెంబర్స్ ఉన్న శాసనసభలో 93 వచ్చాయంటే స్పష్టమైన మెజారిటీ కూడా ఉంది కూటమికి. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పి రాజస్థాన్ గవర్నర్ 1967లో కాంగ్రెస్ పార్టీ నాయకున్నే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. థర్డ్ ఎగ్జాంపుల్ 1989 అప్పుడు కూడా హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. ఆర్ వెంకట్రామన్ దేశ రాష్ట్రపతి,
వెంకట్రామన్ సింపుల్ అర్థమెటిక్ టెస్ట్ ఫాలో అయ్యాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిచి ఆ తర్వాతనే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అప్పుడు రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 194 సీట్స్ ఉన్నాయి. అయినా కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేయం, ప్రతిపక్షంలోనే కూర్చుంటాం అని రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దానితో నేషనల్ ఫ్రంట్ నాయకుడైన విపి సింగ్ను ప్రధానమంత్రిగా అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 1996లో అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ నాయకుడు, ఎన్డీఏ నాయకుడిని అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఇదే పద్ధతి అనుసరించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది కనుక వాజ్పేయిని ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయించి సమయం ఇచ్చాడు. 13 రోజుల తర్వాత వాజ్పేయి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఎవరు మద్దతు ఏ ఒక్క పార్టీ కూడా మద్దతు అదనంగా సంపాదించలేకపోయారు. మెజారిటీని నిరూపించుకోలేక వాజ్పేయి ప్రభుత్వం పతనమైంది. అప్పుడు వాజ్పేయిని బీజేపీ నాయకుని ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. ఆయన కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నియమించిన కాంగ్రెస్ ప్రతిపాదించిన రాష్ట్రపతి. ఇప్పుడు చెప్పండి, చూడండి, పార్టీలు వేరైనా పార్లమెంటరీ కన్వెన్షన్స్కు ఏ రకంగా విలువ ఇచ్చారు, ఇప్పుడు బీజేపీ నియమిత గవర్నర్లు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హంగ్ అసెంబ్లీని క్రియేట్ చేశాయి. అప్పుడు రాష్ట్రీయ జనతాదళ్కు 75 సీట్స్ వచ్చాయి. 55 సీట్స్ జనతాదళ్ యునైటెడ్కి వచ్చాయి. బీజేపీకి 37 వచ్చాయి. రామ్ విలాస్ పాస్వాన్ నాయకత్వం లోక్ జనశక్తి పార్టీకి 29 వచ్చాయి. 29 సభ్యులు ఉన్న ఎల్జేపీ ఎవరికీ మద్దతు ఇవ్వనని ప్రకటించేసింది. అప్పుడు మీకు 122 మెజారిటీ కావాలి. సో ఎవరికీ మెజారిటీ లేదు కనుక నేను ఎవరిని పిలవను అని అప్పటి గవర్నర్ బూటా సింగ్ డిసైడ్ చేసి ఫిరాయింపుల కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలను అట్టుంచిట్టు ఫిరాయిస్తే ప్రమాదం ఉంది అని రిపోర్ట్ల మీద రిపోర్ట్లు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. గవర్నర్ రిపోర్ట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అప్పటి శాసనసభను రద్దు చేసింది. ఆ తర్వాత ఇది సుప్రీంకోర్టుకు వెళ్తే జనవరి 2006లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ గవర్నర్ చర్యను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది, శాసనసభ రద్దును రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ జడ్జిమెంట్ తర్వాత బూటా సింగ్ కొద్ది రోజులకు గవర్నర్గా రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అందువల్ల గవర్నర్కు ఇమ్యూనిటీ ఉంటుంది, పర్సనల్ ఇమ్యూనిటీ. గవర్నర్ పైన ఎవరు కేసులు పెట్టరాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం. కానీ గవర్నర్ చర్యలకు అలాంటి ఇమ్యూనిటీ ఏముండదు, జ్యుడిషియల్ ఇమ్యూనిటీ. న్యాయ సమీక్షకు నిలవాల్సిందే. గవర్నర్ చర్యలు కనుక కోర్టు రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే కొట్టివేస్తాయి. అందుకే టీవీకే విజయ్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక 2017 గోవా అసెంబ్లీ ఎలక్షన్స్. గోవా అసెంబ్లీలో 40 సీట్స్ ఉన్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఎవరికి కూడా మెజారిటీ మార్క్ అయిన 21 సీట్స్ రాలేదు. కాంగ్రెస్కు 17 సీట్స్ వచ్చాయి, బీజేపీకి 13 సీట్స్ వచ్చాయి. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీకి 3 సీట్స్ వచ్చాయి. ఇక చిన్న పార్టీలు ఇతర సీట్లను తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ముందుకు రాలే, గవర్నర్కు లేఖ ఇవ్వలే. సో కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు, ఇచ్చి ఉంటే ఏమయ్యేదో తెలియదు. కానీ బీజేపీ నాయకుడైన మనోహర్ పారికర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మద్దతు, ఇతర పార్టీల మద్దతుతో తనకు మెజారిటీ ఉందని లేఖ ఇచ్చారు. సో గవర్నర్ మనోహర్ పారికర్తో ప్రమాణ స్వీకారం చేయించాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. చంద్రకాంత్ కాబ్లేకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారాన్ని ఆపలేదు. ఆ గవర్నర్కు పరికరించినటువంటి మద్దతు లేఖల పైన ఏ తీర్పు చెప్పలేదు. శాసనసభ వేదికపైనే మా మద్దతు నిరూపించుకోమని చెప్పారు. మనోహర్ పారికర్ ఫైనల్గా
తన మద్దతు నిరూపించుకుని ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు కొనసాగారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. భారతీయ జనతా పార్టీకి 104 సీట్స్ వచ్చాయి. మెజారిటీ మార్క్ 112, 8 సీట్లు తక్కువ పడ్డాయి. కాంగ్రెస్కు 78, జనతాదళ్ సెక్యులర్కు 37 సీట్లు వచ్చాయి. సో జేడీఎస్ కాంగ్రెస్లు పోస్ట్ పోల్ కోalition ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేయమని తమను ఆహ్వానించమని గవర్నర్ని అడిగారు. కానీ గవర్నర్ పోస్ట్ పోల్ కోalitionను పక్కకు పెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే రూల్ను ఇంప్లిమెంట్ చేస్తూ బీజేపీ నాయకుడైన యడియూరప్పను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు. ఎందుకంటే 2018 అది బీజేపీ గవర్నర్ కనుక ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాడు. అదే గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ 2017లో, కానీ అక్కడ కూడా బీజేపీ గవర్నరే కదా, అందువల్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీ రూల్ అక్కడ అప్లై చేయలే గోవాలో. అక్కడేమో పోస్ట్ పోల్ కోalition బీజేపీ కోalition పిలిచారు. ఇక్కడేమో సేమ్ బీజేపీ నియమిత గవర్నర్ ఏమో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే ప్రిన్సిపల్ పెట్టి యడియూరప్పను పిలిచారు. చూడండి ఎలా గవర్నర్లు వ్యవహరిస్తారు రాజకీయంగా దానికి. సో యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశాడు. తాపీగా ఎమ్మెల్యేలను కొనుక్కోమని తానికి వీలుగా గవర్నర్ 15 days టైం ఇచ్చాడు యడియూరప్పకు. కాంగ్రెస్ అదే రాత్రి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ దాన్ని ఆ మిడ్ నైట్ వరకు కూర్చొని విచారించి యడియూరప్ప ప్రభుత్వాన్ని తొలగించలేదు. కానీ ఏమన్నదంటే 15 days కాదు, వితిన్ 36 hours మెజారిటీ నిరూపించుకోవాలి, ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం ఇవ్వకూడదు అని. యడియూరప్ప విశ్వాస పరీక్షలు ఎదుర్కోకుండానే ఫ్లోర్ టెస్ట్కు ముందే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ జేడీఎస్ల సంకీర్ణ కూటమి ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. సో ఈ ఉదాహరణ మనకి ఏమర్థమవుతుంది? సింగిల్ లార్జెస్ట్ పార్టీనైనా పిలిచారు, పోస్ట్ పోల్ కోalition అయినా పిలిచారు అవసరాలను బట్టి. కానీ ఇక్కడ విజయ్ దగ్గరికి వచ్చే వరకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆయనే, ప్రీ పోల్ కోalition ఇంకేదీ లేదు, పోస్ట్ పోల్ కోalition కూడా ఏదీ లేదు. అయినా నేను పిలవనంటున్నాడు బీజేపీ నియమిత గవర్నర్. 2018 మేఘాలయ అసెంబ్లీ ఎలక్షన్స్ మళ్ళీ హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 21 సీట్స్ కాంగ్రెస్కి వచ్చాయి. మీకు పీపుల్స్ పార్టీకి 19 సీట్స్ వచ్చాయి. న్యాయంగా అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే కన్వెన్షన్ ప్రకారం కాంగ్రెస్ని పిలవాలి. కానీ రెండో స్థానంలో ఉన్న ఎన్పీపీ నాయకుడైన కామ్రాడ్ సంగ్మా తనకు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మద్దతు ఉన్నట్లు చిన్న పార్టీలతో లేఖలను గవర్నర్కి సమర్పించారు. గవర్నర్ దాన్ని పరిగణలోకి తీసుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీని పక్కకు పెట్టి బీజేపీ కూడా కలిగిన ఎన్పీపీ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. ఆ నిర్ణయం పైన కాంగ్రెస్ పార్టీ కోర్టుకు కూడా వెళ్ళలేదు. సో మేఘాలయలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పక్కకు పెట్టి మీకు బీజేపీ నియమిత గవర్నర్ పోస్ట్ పోల్ కోalition పిలిచారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 288 సీట్స్ ఉన్నాయి, 145 మెజారిటీ. బీజేపీ శివసేన కలిసి ఎన్డీఏగా ఎన్నికలకు వెళ్ళింది. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 105 సీట్స్ బీజేపీకి, శివసేన ఉమ్మడి శివసేనకు 56 సీట్స్ వచ్చాయి. థర్డ్ ప్లేస్లో ఎన్సీపీ 54 వచ్చాయి, కాంగ్రెస్కు 44 వచ్చాయి. అంటే ఎన్డీఏకు క్లియర్గా మెజారిటీ ఉంది. కానీ ముఖ్యమంత్రి మాకే కావాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుబట్టడం వల్ల బీజేపీ శివసేనలు డివైడ్ అయ్యాయి. శివసేన వెళ్ళి ఎన్సీపీ కాంగ్రెస్లతో కలిసి మహావికాస్ అఘాది ఏర్పడ్డాయి. అప్పుడు మీరే లెక్క చూడండి, శివసేన 56, 54 ఎన్సీపీ 110, కాంగ్రెస్ 44. అంటే 288 మెంబర్ అసెంబ్లీలో మీకు 154 మెంబర్స్ మద్దతు ఉంది, క్లియర్గా మెజారిటీ ఉంది. కానీ అది గవర్నర్ ఏం చేశారు? ఇక్కడ మొదలు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది 11 days వరకు. అంటే ఈ మహావికాస్ అఘాది ఏర్పడలేదు అప్పటికి. సడన్గా 11 days తర్వాత రాత్రి ఎర్లీ మార్నింగ్ 1 o'clock 2 o'clock రాష్ట్రపతి పాలన రద్దు చేసి గవర్నర్ ఆ రాత్రే బీజేపీ నాయకుడైన దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఎన్సీపీ నాయకుడైన అజిత్ పవార్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
సో వాస్తవంగా ఎన్సీపీ మద్దతు ఉంది బీజేపీకి అని ఫడ్నవీస్ లేఖ ఇస్తే గవర్నర్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా దాన్ని ఆమోదించాడు. విచిత్రం ఏంటంటే అజిత్ పవార్ లేఖను ఎన్సీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు అంగీకరించలే. ఇది మేము ఒప్పుకోవడం లేదు, మేము ఇస్తలేమన్నారు. అయినా కూడా గవర్నర్ నమ్మాడు. నమ్మి బీజేపీ నాయకుడిని, బీజేపీ నియమిత గవర్నర్, బీజేపీ మాజీ నాయకుడు గనక బీజేపీ నియమిత గవర్నర్ బీజేపీ ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో ఇష్యూ కోర్టుకెళ్ళింది. శివసేన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ 24 అవర్స్లో మెజారిటీ నిరూపించుకోవాలి అన్నారు. వెంటనే ఈవెన్ ఫ్లోర్ టెస్ట్, శాసనసభలో బల పరీక్ష కూడా ఎదుర్కోకుండా తమకు మెజారిటీ లేదని వాళ్ళకు ముందే తెలుసు గనక బీజేపీ అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ రాజీనామా చేశారు. అజిత్ పవార్ తిరిగి మళ్ళీ ఎన్సీపీ గూటికి చేరాడు. ఆ తర్వాత మహావికాస్ అఘాది ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైంది. సో క్లియర్గా పోస్ట్ పోల్ కోయలిషన్కు తర్వాత గవర్నర్ అంగీకరించక తప్పలేదు. కానీ ముందు అసలు ఏ రకమైన వెరిఫికేషన్ లేకుండా కేవలం ఒక లేఖ ఉంది అని అజిత్ పవార్ చెప్పితే దాన్ని నమ్మి బీజేపీ ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వేదికపైనే తేలింది మెజారిటీ ఉందా లేదా అని. ఈ ఉదాహరణలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? కొన్ని సందర్భాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచారు, కొన్ని సందర్భాల్లో ప్రీ పోల్ కోయలిషన్ ఉన్నా పిలవలేదు, పోస్ట్ పోల్ కోయలిషన్ కూడా కొన్ని సందర్భాల్లో పిలిచారు. కానీ అట్లీస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీనన్నా పిలవాలి, ప్రీ పోల్ కోయలిషన్ అన్న పిలవాలి, పోస్ట్ పోల్ కోయలిషన్ అన్న పిలవాలి. ఎవరిని ముందు పిలవాలనే విషయంలో గవర్నర్లు భిన్న రకాలుగా వ్యవహరించారు. కానీ ఇక్కడ తమిళనాడుకు వచ్చే వరకు ఆ సమస్య కూడా లేదు. ఎందుకంటే ప్రీ పోల్ కోయలిషన్ దేనికి మెజారిటీ రాలేదు ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత కూడా ఏ కోయలిషను నాకు మెజారిటీ ఉందని చెప్పడం లేదు. ఎవరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు కూడా రాలేదు. ఇక మిగిలిందల్లా సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ ద సపోర్ట్ ఆఫ్ అదర్స్. మరి ఎందుకు గవర్నర్ పిలుస్తలేడు? ఏమన్నా అర్థం ఉండాలి కదా. సో ప్రీ పోల్ కోయలిషన్ లేదు, పోస్ట్ పోల్ కోయలిషన్ లేదు, ఉన్నదల్లా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీయే. అయినా కూడా ఇంకెవరు క్లెయిమ్ చేసుకోకపోయినా గవర్నర్ని పిలవనని చెప్పి కూర్చుంటున్నాడంటే ఒక్కరే సభ్యులు ఉన్న బీజేపీ గవర్నర్తో ఏ రకమైన రాజకీయ నాటకం ఆడుతుందో అర్థమవుతుంది.